అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. నర్సింగ్ హోమ్ నవల చదువుకుంటున్నాము. రాసిన వారు శ్రీరంగం గారు. రామచంద్రుడు పొద్దున 5ంటికే తలారా స్నానం చేసి అరగంట భగవద్గీత పారాయణం చేసి తర్వాత తన సైకిల్ తీసుకుని దానికి బ్యాగ్ తగిలించి బయలుదేరతాడు. చుట్టుపక్కల ఉన్న ఊళ్ళన్నీ తిరిగి అక్కడ కేసులుండే పరీక్ష చేసి మందిచ్చి 12 గంటలకి ఇంటికి చేరుకుంటాడు. భోజనం చేసి తన ఇంట్లో ముందు వరండాలో చాప మీద కూర్చుంటాడు. పేషెంట్లు ఎవరైనా వస్తే మందిస్తాడు. లేకపోతే ఇంటికి వచ్చి చూడాలని కబురు పెడితే ఇంటికి వెళ్ళి చూస్తుంటాడు. ఇప్పుడు మునుపటిలా సైకిల్ తొక్కలేకపోతున్నాడు. సైకిల్ తొక్కితే ఆయాసం వస్తుంది, చెమటలు పడుతుంటాయి. పట్టిన చెమటల్ని తుడిచేసుకుని ఒక 5 నిమిషాలు ఏ చెట్టు కిందైనా కూర్చుని తిరిగి బయలుదేరుతుంటాడు. అతన్ని ఎరిగిన వాళ్ళంతా అతన్నో కష్టజీవి అంటుంటారు. కొందరు కర్మయోగి అని కూడా అంటారు. అతను ఆయుర్వేదం, ఇంగ్లీష్ మందులు రెండూ కలిపి వాడుతుంటాడు. ఆయుర్వేద మందులు అతను కొనడు, సొంతంగా తయారు చేసుకుంటాడు. అతనికి ఓపిక ఉన్న రోజుల్లో అతనే కల్వాలలో భస్మం నూరుకునేవాడు. అతనిలో ఓపిక తరుగుతున్న కొద్దీ కొడుకులకు ఆ నూరే పని అప్పచెప్పి తను మాత్రం తిరిగే పని, మందిచ్చే పని మాత్రమే పెట్టుకున్నాడు. ఒక పెద్ద గాడిపోయి తవ్వించి అందులో భస్మాలు పుటాలు పెట్టేవాడు. చెట్ల మూలికలు దంపించి వాటి కషాయాలు తీసి వాటిని ఉడికించి సీసాల్లో పోసుకునేవాడు. అతని ఇంటి నిండా కుండలే. వాటిలోనే అతను మూలికల్ని, భస్మాలను, కావలసిన ముడి సరుకుల్ని దాచుకునేవాడు. అతను శాస్త్రోక్తంగా తయారు చేయడం నుంచి అతని మందులు బాగా పనిచేస్తాయి. ఆ చుట్టుప్రక్కల అతని మందంటే మహాగురి. అతని కుటుంబం మొత్తం కష్టపడ్డా నెలకు 400 కంటే ఎక్కువ వచ్చేది కాదు. అందులో ఇంటి ఖర్చులు పొదుపుగా వాడితే 350 పోను ఒక 50 మిగిలేది. కొడుకు రాజా చదువుకునే రోజులు రామచంద్రుడు చాలా కష్టపడ్డాడు. ఒక పూట తిని మరో పూట సర్దుకుని 200 దాకా మిగిల్చి కొడుక్కి మనీ ఆర్డర్ చేసేవాడు. రాజా ప్రాక్టీసు పెట్టిన తర్వాత 2 పూటలా తింటున్నాడు. రాజా ప్రాక్టీస్ పెట్టి అప్పుడే 9 నెలలు కావస్తోంది. ఇన్నాళ్ళు రామచంద్రుడు కొడుకు సంపాదించి కూతుళ్ళ పెళ్లి చేసేస్తాడు అనుకున్నాడు. అలా జరగదు అని తెలిసిపోయింది. ఇప్పుడు ఆ ఆశ మిగిలలేదు. రాజా వచ్చి వెళ్ళినప్పటి నుంచి అతనిలో నిస్పృహ, నిరాశ అలుముకోసాగింది. అతనికి కళ్ళు మూసుకున్నా తెరచినా ఆడపిల్లలే కళ్ళ ముందు మెదులుతున్నారు. ఎలారా భగవంతుడా అని క్షణం క్షణం కుంచుకుపోతున్నాడు. ఇంట్లో పిల్లలందరూ ఈ మధ్య నీ నిర్ణయం నుంచే మాకు ఈ గతి పట్టింది. ఏ శోభ లేకుండా ఇలా మోడులా అయిపోయాము. దీనికి నువ్వే బాధ్యుడివి అన్న చూపులతో చూస్తున్నారు. ఇప్పుడు అందరికీ తన మీద కోపమే. వాళ్ళు కోపాలు చూపించినంత మాత్రం చేత పరిస్థితులు మారవు కదా. తండ్రిగా తనకి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. వాటిలో మొదటిది కూతుళ్లకు పెళ్లి చేయటం. రాజా చేయలేడు. వాడి దగ్గర డబ్బుంటే తప్పకుండా చేసేవాడే, దాచుకునే మనిషి కాదు. ఇప్పుడు కాకపోయినా మరో రోజైనా వాడిని గురించి వీళ్ళంతా తెలుసుకుంటారు. అలా అని చెప్పి తన బాధ్యతంతా వాడి నెత్తిన రుద్ది తను కూర్చోలేడు. ఏం చేయాలి? ఏం చేసినా కూతుళ్ళ పెళ్లి కావాలి, అది ముఖ్యం. పేషెంట్ ఇచ్చే రూపాయి అర్ధతో తను చేయలేడు. రామచంద్రుడు మంచంలో పడుకుని ఆలోచిస్తున్నాడు. ఇంట్లో అందరూ పగలంతా తన మీద కోపంతో అలసిపోయి సుఖంగా నిద్రపోతున్నారు. తనకు నిద్ర రావటం లేదు. రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాడు. తెల్లవారుజామున అతనికి ఏం చేయాలో తెలిసింది. ఇన్నాళ్ళు తను ఆ పని చేయలేదు. తనకు చిన్నతనంలో ఆ మూలిక చెప్పిన యోగి తన చేత ఒట్టు వేయించుకున్నాడు, తనెప్పుడు డబ్బుకు ఇవ్వకూడదంటూ. కానీ ఇప్పుడు తప్పదు, నన్ను క్షమించు అని మనసులో తనకు ఆ రహస్యం చెప్పిన అతనికి దండం పెట్టుకుని తృప్తిగా పడుకున్నాడు. మర్నాడు అతను లేచేటప్పటికి 7 అయింది. స్నానం చేసి గీతా పారాయణం చేసి ప్రక్క ఊళ్ళకు వెళ్లే బదులు అక్కడ 3 మైళ్ళ దూరంలో ఉన్న అడవిలోకి వెళ్ళాడు. తనకు కావలసిన మూలికలన్నీ గోనె సంచి నిండా నింపి 10 గంటలకే వచ్చేశాడు ఇంటికి. 12కు గాని రాని తండ్రి ఆ రోజు 10కే వచ్చాడంటే ఇంటిల్లిపాది మొదట ఆశ్చర్యపోయారు. రామచంద్రుడు తను తెచ్చిన మూలికల్ని కొడుకుల చేత దంపించి కుండెడు కషాయం తీసి కుండలో ఉంచాడు. 3 గంటలకు పని పూర్తి కాగానే ట్రంకు తెరిచి ఒక 1000 రూపాయలు తీసుకుని భార్యతో తను రాత్రికి గాని రానని బస్సులో సికింద్రాబాద్ ప్రయాణమయ్యాడు. అతను దిగేటప్పటికి 4 అయింది. రిక్షా కట్టించుకుని సరాసరి తనకు తెలిసిన పత్రిక అతని దగ్గరకు వచ్చి, నా అడ్వర్టైజ్మెంట్ మీరు పత్రికలో రోజు 10 రోజులు వేయాలి. ఇందండి ఈ 1000 రూపాయలు ఉంచండి అన్నాడు.
పత్రికాధిపతి రాసివ్వండి మేటరు అన్నాడు. రామచంద్రుడు జేబులోంచి కాగితం తీసి ఇచ్చాడు. పత్రికాధిపతి దాన్ని చూశాడు. అందులో రామచంద్రుడు గ్యారంటీ క్యూర్ ఫర్ ఆస్తమా. ఇది వాడిన 4 రోజుల్లో ఉబ్బసం నయం కాకుంటే మీరు కట్టిన డబ్బుకు 2 తీసుకోండి అని క్రింద తన పల్లెటూరు అడ్రస్ ఉంది. పత్రికాధిపతి నిజంగా ఇస్తారా అన్నాడు. ఇవ్వను అన్నాడు రామచంద్రుడు. మరి ఇస్తాను అని ప్రింట్ చేయమన్నారే అన్నాడు. అవును, తగ్గకపోతేనే అన్నాడు రామచంద్రుడు. అతని ధైర్యం చూసి పత్రికాధిపతి నాకే ఆస్తమా ఉంది, రాత్రి ఇది రోజు ప్రాణం తింటుంది అన్నాడు. అయితే మీరు వాడండి అన్నాడు. అతను ఇలాంటి క్యూర్లు వాడి వాడి విసిగిపోయాడు. అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే వాళ్ళంతా దొంగలు అనుకున్నాడు. కానీ ఇలా మీరు కట్టిన డబ్బుకు 2 తీసుకోండి అన్న అడ్వర్టైజ్మెంటు అతను ఇప్పటిదాకా వినలేదు. ఇందులో నిజమేమైనా ఉండొచ్చేమో అన్న ఆశతో మ్యాటర్ తన చేతి కింద అతనికిచ్చి అతను రండి మీ పల్లెటూరు నా కారులో వెళదాం అన్నాడు. ఇద్దరు కలిసి పల్లెటూరు వచ్చారు. రామచంద్రుడు 1 ఔన్సు మందు సీసాలో ఇచ్చి రోజు 1 చెంచా రాత్రి తీసుకోండి అన్నాడు. ధర ఎంత అన్నాడు అతను. 100 అన్నాడు రామచంద్రుడు. అతను మాట్లాడకుండా 100 అతని చేతికిచ్చి వెళ్ళిపోయాడు. 2 రోజులు పేపర్లో పడేటప్పటికి రోజుకి 2-3 రాసాగారు. 5వ రోజు పత్రికాధిపతి తన కారులో అతని స్నేహితుల్ని 5గురిని తెచ్చాడు. మందుని తెగ పొగిడి ఆ 5గురి చేత తలా 100 ఇప్పించాడు. అలా రామచంద్రుడి ఆదాయం పెరగజొచ్చింది. రోజు రోజుకి. నెలాఖరు అయ్యేటప్పటికి రోజుకి 20 దాకా రాసాగారు. మొదటి నెలలో అతనికి వసూలైంది 4000. అమ్మాయిలు మీ పెళ్ళిళ్ళు 3 నెలల్లో చేసేస్తాను అంటూ ఆరాటం లేకుండా హాయిగా నిద్రపోయాడు. 4000 లెక్క పెట్టిన తర్వాత. మర్నాడు శేఖర్ వచ్చి రవిని చూశాడు. రవి 1 కాలు బాగుంది కానీ మరో కాలు మాత్రం మడమల మీదకు బాగా వాచింది. ఆ పాదాన్ని ముట్టుకుంటే రవికి అసలు స్పర్శ తెలియటం లేదు. కాలు వేళ్ళు కదిలించమంటే ఆడించలేకపోతున్నాడు. మరో కాలు ముట్టుకుంటే చాలు అమ్మో అంటూ గొడవ చేస్తున్నాడు. అతనికి 4 రోజుల నుంచి జ్వరం చాలా వస్తుంది. ఆ జ్వరంలో పలవరింతలు. కండిషన్ చాలా ఆందోళనకరంగా ఉంది. డాక్టర్ శేఖర్ రాజాతో ఇది గాంగ్రీన్ డాక్టర్. మనం రక్తనాళాన్ని కుట్టినా లాభం లేకపోయింది. కాలు పోయింది. ఈ కాలు తీసేదాకా ఇతని కండిషన్ మెరుగవదు. ఇంకో కాలు ఎలా ఉంది అన్నాడు రాజా. ఇది ఇప్పటి వరకు బాగానే ఉంది. ఇంకొన్ని రోజులు అబ్జర్వేషన్లో ఉండేదాకా ఏం చెప్పలేం. మరి మనిషి ఇంత బలహీనంగా టాక్సిక్గా ఉన్నాడే, అనస్థీషియాకి తట్టుకోగలడా? తట్టుకోలేడు. అందుకే ఐసు ముక్కలు పెట్టి కాలుని మొద్దు చేసి తీసేద్దాం. మొదట కాలు ఎక్కడికి చెడిపోయిందో అక్కడికే తీసేద్దాం. తర్వాత జనరల్ కండిషన్ మెరుగుపడిన తర్వాత అనస్థీషియాతో మోకాలు క్రింద దాకా ఆపరేషన్ చేసి కర్రకాలు అమర్చేలా చేయాలి. సరే అన్నాడు రాజా. రవి తల్లిదండ్రులు గత్యంతరం లేక కొడుకు కాలు తీసేందుకు అనుమతి ఇచ్చారు. ఏ మత్తుమందు లేక ఐస్లో కాలు కొంచెం సేపు ఉంచి అతన్ని 4 కదలకుండా పట్టుకుని కాలు కొట్టేస్తుంటే అతను అరిచిన అరుపులు రాజా గుండెల్ని కదిలించి వేశాయి. డాక్టర్, కుర్రాడికి బాధ చాలా ఎక్కువగా ఉన్నట్టుందే అన్నాడు. ఉంది, కానీ మనం ఏం చేయలేం, భరించాలి అంటూ తన పని చేయటం మొదలుపెట్టాడు. 4 పట్టుకున్నా అందరినీ తోసేస్తున్నాడు రవి. కుర్రాడు ఎంత కదులుతున్నా డాక్టర్ శేఖర్ తన కళ్ళని తిప్పుకోకుండా చాలా నీటుగా ఆపరేషన్ చేశాడు. ఇంకొకళ్ళైతే ఇంకో 2కి కబురంపి కాళ్ళు పట్టుకోమనేవారు. కానీ శేఖర్ అలా చేయలేదు. ఆపరేషన్ పూర్తయ్యేటప్పటికి రవి ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. కుర్రాన్ని వార్డుకి పంపించి శేఖర్ మరో 1 గంట కూర్చుని వెళ్ళిపోయాడు. రాధాకృష్ణ ఇప్పుడు ఎక్స్రే, ఈసీజీల గురించి ఆలోచిస్తున్నాడు. బ్యాంకు లోన్ తీసుకుని తను ఈ 2 కూడా పెడితే తనకు ఆర్ఎంపీల సపోర్ట్ ఎలాగూ ఉంది. ఈ ఎక్స్రే, ఈసీజీ ఒక ఆర్ఎంపీలకే కాదు అందరు డాక్టర్లకు కావాలి. తను ఎవరినైనా కలవచ్చు. ప్రతి పండుగకు ఒక గ్రీటింగ్ కార్డు. ప్రతి 3 నెలలకు అందరు డాక్టర్లకు ఒక పార్టీ ఇస్తే చాలు. దాని మీద వచ్చిన డబ్బు అదే బ్యాంక్కి అప్పు తీర్చేసుకుంటుంది. ఎక్స్రే రిపోర్టు గురించి తను ఎవరైనా రేడియాలజిస్టుని పట్టుకుని రాయించేస్తాడు. ఈసీజీ రిపోర్ట్లు ఎవరైనా ఫిజిషియన్ రాయాలి. తను విన్నాడు రాజా చాలా మంచివాడని, మంచి సబ్జెక్ట్ ఉందని. అతనికి రిపోర్టుకి ఇంతని ఇస్తే మాట్లాడి చూడాలి.
తను బ్యాంకు వాళ్ళతో ఎప్పుడో అన్నాడు. వాళ్ళు తప్పకుండా అప్పు ఇస్తామన్నారు. రాధాకృష్ణ ప్రొద్దున్నే బ్యాంకు మేనేజర్కి ఫోన్ చేశాడు. అతడు 10 గంటలకి మీరు వస్తే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసేద్దాం అన్నాడు. కౌన్సిలర్ వచ్చి కొంచెం సేపు కూర్చున్నాడు. అతని వడ్డీల బిజినెస్ చాలా బాగుంది. అందుకే రాధాకృష్ణ మరో 20,000 అందులో పెట్టాడు. ఇంకా అతనికి పెట్టాలనే ఉంది. తను, కౌన్సిలర్, ఇంకో 6 అభూత పేరులతో స్థాపించిన సొసైటీ రిజిస్టర్ అయింది. ఊరికి కొంత దూరంలో 5 ఎకరాల స్థలం గజం 8 అణాలు పడేటట్టు కొన్నాడు. దానికి ప్లాన్ గీయించి అప్రూవ్ చేయించి ల్యాండ్ సమం చేయించి రూపాయికి అమ్మాలి. ఈ కాలంలో రూపాయికి అమ్ముతున్నామని నోటితో అంటారు, కాగితం మీద రాస్తారు. కానీ 8 రూపాయలకు పోతోంది. అంటే ప్రతి గజానికి 7 రూపాయలు బ్లాక్. అంటే ఒక 3 లక్షలు లాభం ఇద్దరికి. ఈ కార్ల బిజినెస్ నెలకు 3,000 లాభం తెస్తోంది. ఇప్పుడు ఈ ల్యాండ్ బిజినెస్కి తోడు ప్లాట్ బిజినెస్ కూడా మొదలు పెట్టాలి. ఎక్కడైనా బిజినెస్ సెంటర్లో ఒక 5,000 గజాల స్థలం తీసుకుని అక్కడ 5 అంతస్తుల కాంప్లెక్స్ మొదలు పెట్టాలి. స్థలానికే 10 లక్షలు అవుతుంది. మొదట 10 లక్షలు ఇవ్వకుండా నెలకు 2.5 లక్షలు ఇచ్చేట్టు, పూర్తి 10 లక్షలు 4 నెలల్లో ఇచ్చేట్టు అగ్రిమెంట్ రాయించుకోవాలి. అగ్రిమెంట్ పూర్తి కాగానే సిటీ కాంప్లెక్స్ అంటూ అడ్వర్టైజ్మెంట్ మొదలుపెట్టి శంకుస్థాపన చేయించాలి. భూమి మీద నుంచి 1 అడుగు గోడ లేవగానే బుకింగ్ మొదలు పెట్టాలి. తన మనసులో కింగ్స్వే ప్రక్కనే ఒక స్థలం ఉంది. దాని యజమానితో మాట్లాడి పెట్టాడు కూడా. అతను 4 ఇన్స్టాల్మెంట్లో డబ్బు తీసుకునేందుకు ఒప్పుకున్నాడు. అక్కడ ఎంత లేదన్నా ఒక్కో ప్లాట్ 80,000కు పోతుంది. 2 బెడ్రూముల ప్లాట్ తన మనసులో ఉంది. మనుషులకు ఖాళీ స్థలం చూపించి డబ్బు ఇయ్యండి అంటే భయపడతారు. అదే 1 అడుగు గోడలు చూపించి వీటికి తోడు ఇసుక, సిమెంటు, ఒక 50 పనివాళ్ళను చూస్తే ఆ అట్టహాసం చూస్తే డబ్బిచ్చేస్తారు. ఈ ప్లాట్ బిజినెస్ 9 నెలల్లో పూర్తవుతుంది. దీని మీద కనీసం చెరో 10 లక్షలు చేసుకోవచ్చు అని రాధాకృష్ణ ఎక్స్ కౌన్సిలర్కి తన ఊహలు చెప్పి ప్లాన్స్ గురించి త్వరపడమన్నాడు. ఈ పనులన్నీ ఒక 10 రోజుల్లో పూర్తి చేయాలి. ఎలా చేస్తారో ఇది మీ పలుకుబడి, డబ్బు వినియోగించే సమయం. అవన్నీ నేను చూసుకుంటానులే అంటూ లేచాడు ఎక్స్ కౌన్సిలర్. అతను వెళ్ళిపోగానే రాధాకృష్ణ మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు రాజా దగ్గరికి వెళ్ళాలని. విశ్వం లేకపోయినా రాజా ప్రాక్టీస్ కొద్ది కొద్దిగా పెరుగుతోంది. అతని దగ్గరకు జనం గొప్పగా కాకపోయినా పర్వాలేదు అని అనిపించే విధంగా రాసాగారు. ఇంకో 4 రోజుల్లో మీద వార్డు పూర్తయ్యే స్థితిలో ఉంది. తర్వాత అక్కడ ఎలక్ట్రిసిటీ పెట్టించేసి మంచాలు వేయించాలి. అప్పుడే 12 మంచాలకు ఆర్డర్ ఇచ్చి పెట్టాడు. అవి రెడీగా ఉన్నాయి. గది పూర్తయ్యేదాకా తనే పంపించవద్దన్నాడు. రాధాకృష్ణ 10 నిమిషాలు వెయిట్ చేసి లోనికి వచ్చి తన్ను తాను పరిచయం చేసుకుని, సార్, నేను ఎక్స్రే ప్లాంటు, ఈసీజీ మిషను పెడుతున్నాను సార్. ఎక్స్రే రిపోర్టుకు మరొకరిని మాట్లాడుకున్నాను. కానీ ఈసీజీ రిపోర్ట్లు రాసేందుకు మిమ్మల్ని వచ్చి కలిసి మాట్లాడదాం అనుకున్నాను. మీకు రిపోర్ట్లు రాసేందుకు వీలవుతుందా? ఈసీజీ ట్రేసింగ్ను మా పనికుర్రాడితో పంపిస్తే అన్నాడు. రిపోర్ట్లు రాస్తాను, కానీ కేసులు ఏమీ పంపించలేను. ఎందుకంటే మేమే నర్సింగ్ హోంలో ఈసీజీ, ఎక్స్రే ప్లాంట్ తొందరలో పెడుతున్నాం కాబట్టి. అయితే రిపోర్టుకి మీరేం తీసుకుంటారు సార్ అన్నాడు. ఏం తీసుకోవాలో నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఎవరికీ రిపోర్ట్లు రాయలేదు. రిపోర్టుకి 10 రూపాయలు తీసుకోండి అని. సార్, నా మెడికల్ కేసులు కన్సల్టేషన్కి మీ దగ్గరికి పంపిస్తాను. మీ ఫీజు ఎంతండి అన్నాడు. 15 అన్నాడు రాజా. తొందరలో కలుస్తాను అని థ్యాంక్స్ చెప్పి బయటికి వచ్చాడు రాధాకృష్ణ. మాధవి పరీక్షలు అయిపోయాయి. విశ్వం తిరిగి వచ్చి అప్పటికే 3 వారాలైంది. అతను తిరిగి వచ్చిన తర్వాత రాజా నర్సింగ్ హోంలో తెచ్చిన మార్పుల్ని చూపించాడు. విశ్వం అన్నీ చూసి కూడా నోరు తెరవలేదు. మాధవి పరీక్షలు అయిపోయాయి కాబట్టి శేఖర్ ఆమె ఇంటికి వెళ్ళటం మానేశాడు. మాధవే అప్పుడప్పుడు వచ్చి శేఖర్తోనూ రాజాతోనూ మాట్లాడి వెళ్ళేది. రవి నర్సింగ్ హోం నుంచి డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయాడు. తన మీద వేసిన 20 బెడ్లను మిగిలిన స్పెషలిస్టులు వాడుకుంటున్నారు. ఇప్పుడు విశ్వం నర్సింగ్ హోంలో పూర్తిగా విశ్వం కేసులే కాకుండా కొందరు ఈఎన్టీ సర్జన్లు, కళ్ళ సర్జన్లు, మెడికల్ కేసులు అడ్మిట్ అవుతున్నాయి. పెథాలజీ ల్యాబ్ బాగా నడుస్తోంది. దీనికి తోడు ఈసీజీ, ఎక్స్రే కూడా.
తను అనుకున్న దానికంటే తొందరగా తెప్పించారు. తిరిగి నర్సింగ్ హోమ్ నిండిపోసాగింది. నర్సింగ్ హోమ్ స్టాఫ్ను తను బాగా పెంచేశాడు. ఇప్పుడు చాలా మటుకు ట్రైనర్డ్ నర్సులే ఉద్యోగంలో పెట్టుకున్నాడు. కొత్త డిసిప్లిన్తో, కొత్త ఆవరణతో నర్సింగ్ హోమ్ చాలా ఇంప్రూవ్ అయింది. నర్సింగ్ హోమ్కి వస్తున్న మిగిలిన స్పెషలిస్టులు కూడా చాలా ఆనందపడుతున్నారు నర్సింగ్ హోమ్ సమర్థత చూసి. విశ్వం తిరిగి బిజీ అయిపోయాడు. అతన్ని పరామర్శ చేద్దాం అన్న ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు సైతం అతన్ని చూసి సంతాపం చెప్పేందుకు వెనక్కు జంకేవారు. ఎందుకంటే విశ్వం ముఖంలో కొద్దిగా అయినా బాధా చిహ్నాలు కనబడటం లేదు కాబట్టి. పేషెంట్లలో క్రొత్త ఉత్సాహం కలగసాగింది. డాక్టర్ విశ్వం తిరిగి వచ్చేశాడని. అతని నర్సింగ్ హోంలో గదులన్నీ నిండిపోయాయి. మీద జనరల్ వార్డు కూడా అతనే నింపేసుకున్నాడు. డాక్టర్ శేఖర్ చేతి నిండా పనే. అతను విశ్వం కత్తి క్రింద పెట్టకుండా ఆపరేషన్లు చేస్తున్నారు. జనరల్ వార్డులో ఇతర స్పెషలిస్టుల కేసులకి స్థలం లేకుండా తయారైంది. రాజా తిరిగి ఇంకో 20 బెడ్ల జనరల్ వార్డు వేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఆ రోజు విశ్వం, రాజా, శేఖర్ ముగ్గురు కూర్చుని కాఫీ తాగుతున్నారు. 5 గంటల సమయంలో. అప్పుడు మాధవి కూడా అటు వెళ్తూ వచ్చింది. తండ్రి గదిలో ఉన్న ఇద్దరిని చూసి విష్ చేసింది. రాజా, శేఖర్ విష్ అందుకొని కూర్చోండి అన్నారు. ఆమె కూర్చుంది. రాజా తన కుర్చీలోంచి లేస్తూ కాఫీ తీసుకోండి అంటూ ఫ్లాస్క్లోంచి పోసి ఇచ్చాడు. కాఫీ తీసుకుని, డాక్టర్ రాజా గారు తిరిగి ఏదో ప్లాన్స్ వేస్తున్నట్టున్నారు. నర్సింగ్ హోమ్ ముందర ఇసుక ఇటుకలు కనబడుతున్నాయి. ఇంకో 20 జనరల్ బెడ్లు వేస్తున్నాం అని అన్నాడు. నాన్నగారికి ఇంకో 100 వేసినా సరిపోవే అంటూ జోక్ చేసింది. అందరూ నవ్వేశారు. రాజా అడిగాడు, మీ రిజల్ట్స్ ఏమయ్యాయి అంటూ. పాస్ అయ్యాను అనఫీషియల్గా అంది. పాస్ అవ్వటం గురించి కాదు నేను అడిగింది. మీరు ఎలాగూ పాస్ అవుతారు. డిస్టింక్షన్ తెలియదండి, తెలుసుకోలేదు. శేఖర్ జోక్యం కలుగజేసుకుంటూ, సార్, మాధవిని ఇక మీరు స్వేచ్ఛగా విడిచేందుకు వీల్లేదు. ఆమెని ఇక నుంచి నర్సింగ్ హోంలో కట్టిపడేయాలి. విశ్వం ఇన్నాళ్ళు ఆమె డిగ్రీ గురించే ఆమెను బలవంతం చేయలేదు. నర్సింగ్ హోంకి వచ్చిన కేసులు చూడమంటూ. అసలు ఆడవాళ్ళు ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత గైనకాలజీ తీసుకుంటారు. ఎంత మంచి లేడీ జనరల్ సర్జన్ అయినా ఆడవాళ్ళ జనరల్ సర్జికల్ కేసులు కూడా మగ సర్జన్ల దగ్గరికే వస్తాయి. ఇదంతా తనకు తెలిసినా తన కూతురు జనరల్ సర్జనే కావాలన్నాడు. ఆమెకు తను ఉన్నాడు. ఇప్పటి నుంచి ఆమెను పేషెంట్లకు అలవాటు చేస్తే కొంతకాలం తర్వాత వాళ్ళే అలవాటు పడతారు. తన నర్సింగ్ హోమ్ తనతోనే అంతం కాకుండా తన తర్వాత కూడా నడుస్తుంది. అందుకే ఎందరు ఎన్ని చెప్పినా జనరల్ ఎంఎస్కే పంపించాడు. ఇక ఆమెను కట్టిపడేసే రోజులు వస్తున్నాయి, వచ్చేసాయి. ఏమంటావు? శేఖర్ గారు ఏదో అడుగుతున్నారు. నేను మొన్నటిదాకా పరీక్షలు రాసి అలసిపోయాను. ఒక 2 నెలలు ఈ జబ్బులు అవి కాకుండా రెస్ట్ అంటూ ఇయ్యరా? రెస్ట్ ఏంటండి, వచ్చి నాన్నగారి ప్రక్కన నిలబడటానికి కష్టమేంటి అన్నాడు శేఖర్. ఇంతలో సిస్టర్ వచ్చి, సార్, ఎవరో పడిపోయి స్పృహ కోల్పోయారు, మీరు రావాలి అంది. ఇంతలో శ్యామ్మోహన్ సికింద్రాబాద్లో 4 హోటళ్ల యజమాని పరిగెత్తుకుంటూ వచ్చి, సార్, మా తమ్ముడు స్టూలు మీద ఎక్కి బల్బు మారుస్తూ పడిపోయాడు సార్, అప్పటినుంచి స్పృహ లేదు. విశ్వం లేస్తూ, మీరు రండి, కేసు చూద్దురుగాని అన్నాడు రాజాతో. 4 వచ్చారు కేసు దగ్గరికి. 50 ఏళ్ల అతను స్ట్రెచర్ మీద పడుకున్నాడు. అతనికి స్పృహ లేదు. విశ్వం పల్స్ చూశాడు, చాలా బలహీనంగా ఉంది. బీపీ చూశాడు, చాలా తక్కువగా ఉంది. ఒంటి మీద బట్టలు తీశాడు, ఎక్కడా దెబ్బల గుర్తులే లేవు. నాభి క్రింద కడుపు మాత్రం వాచి ఉంది. విశ్వం చూసి డాక్టర్ శేఖర్ని చూడమన్నాడు. శేఖర్ 2 నిమిషాలు చూసి, ఇంటర్నల్ హ్యామరేజ్ సార్ అన్నాడు. అయితే ఏం చేద్దాం అన్నాడు విశ్వం. వెంటనే రక్తం గురించి ప్రయత్నం చేయించండి. ఇంతలో అబ్డామెన్ ఓపెన్ చేస్తే ఎక్కడి నుంచి రక్తం కారిపోతుందో దాన్ని మూసేయాలి. అలానే చేద్దాం డాక్టర్ అని శేఖర్తో, నాకు కొంచెం అలసటగా ఉంది, మీరు చేయండి ఆపరేషన్ అన్నాడు. సార్, మన మాధవి ఎలాగో పూర్తి చేసింది ఎంఎస్. ఆమె ఈ కేసుతో అఫీషియల్ సర్జన్గా ప్రారంభోత్సవం చేస్తే. విశ్వం కూతుర్ని చూశాడు. ఏమంటావ్ అంటూ. వద్దు నాన్న, నాకు మొదటిసారిగా హ్యామరేజ్ కేసు ఆపరేషన్ చేయాలంటే భయం.
డాక్టర్ రాజా జోక్యం కలుగజేసుకుంటూ, భయమేంటండి, ప్రక్కన నాన్నగారు శేఖర్ గారు ఉంటే. నేను అసిస్ట్ చేస్తాను, డాక్టర్ శేఖర్ గారిని చేయమనండి ఈ ఒక్కసారి. ఎమర్జెన్సీ కేసు కాబట్టి ఇంకా అంతటితో ఆగిపోయాయి మాటలు. శేఖర్ అరగంటలో రక్తం తెప్పించాడు. చేయవలసిన పరీక్షలన్నీ గంటలో పూర్తి చేసి ఎక్స్రే కూడా తీయించి గంట తర్వాత ఆపరేషన్ మొదలుపెట్టాడు. శేఖర్ కత్తి పట్టుకున్నాడు. ఎదురుగుండా విశ్వం ప్రక్క కూతురు మాధవి. పేషెంట్ తలవైపు డాక్టర్ రాజా ఉన్నాడు. డాక్టర్ శేఖర్ ఎబ్డామెన్ తెరవగానే లోపల నుంచి ఫౌంటైన్ లాగా రక్తం బయటికి వచ్చింది. ఒక్క క్షణంలో శేఖర్ ముఖం మీద, విశ్వం ముఖం మీద చిమ్మింది. ఒక చేత్తో డాక్టర్ విశ్వం ముఖం తుడుచుకుంటూ, డాక్టర్ శేఖర్, రక్తం ఫోర్సుతో వస్తోంది. ఇది ఇట్లానే 2 నిమిషాలు సాగితే పేషెంట్ కొలాప్స్ అవుతారు. మరో ఆలోచన లేకుండా అబ్డామెన్ మూసేయండి అన్నాడు కొంచెం భయపడుతూ. మనం ఇలా కుట్టేస్తే పేషెంట్ రక్తం కార్చి కార్చి చచ్చిపోతాడు సార్. మీరు 1 నిమిషం టైం ఇవ్వండి. రక్తం కారే స్థలం కనుక్కొని లైగేట్ చేసేద్దాం. వద్దు డాక్టర్ శేఖర్, మొదట మీరు అబ్డామెన్ క్లోజ్ చేయండి. ఇంకేం మాట్లాడకుండా. పేషెంటు ఆపరేటింగ్ టేబుల్ మీద చావకూడదు. అలా చేస్తే సర్జన్కు చాలా చెడ్డ పేరు వస్తుంది. ముఖం మీద రక్తం చిమ్ముతున్న శేఖర్లో దీనికి కారణం కనుక్కొని ఈ రక్తస్రావాన్ని ఆపాలని ఉంది. కానీ తను స్వతంత్రీకరించి ఎలా చేయగలడు? తనలోని ఆసక్తిని పక్కకు నెట్టి చకచక ముగ్గురు ఆశ్చర్యపోయేంత వేగంలో అబ్డామెన్ మూసేశాడు. విశ్వం శేఖర్ భుజం తడుతూ, భలే తొందరగా మూసేశావయ్యా, నేనైతే నీకంటే 2 టైం తీసుకునేవాడిని అని ప్రశంసించినా శేఖర్ మటుకు చాలా అసంతృప్తితో బయటికి వచ్చాడు. సిస్టర్తో 2 సీసాల రక్తం ఎక్కించమని. డాక్టర్ విశ్వం పేషెంట్ బ్రతికే అవకాశం ఇవ్వనే లేదు. తను ఎన్నో కేసుల్ని చూశాడు కానీ ఇలా నల్లాలా రక్తం కారిపోతున్న సర్జన్ భయంతో టేబుల్ డెత్ కాకూడదని తిరిగి కుట్టేయమనడం తను ఎక్కడా వినలేదు, చూడలేదు. డాక్టర్ విశ్వం, మీరు పేషెంట్కు బ్రతికే అవకాశం ఇవ్వలేదు అంటూ తనే గొనుక్కుంటూ తన పని అయిన తర్వాత వెళ్ళిపోయాడు. మర్నాడు మధ్యాహ్నం శేఖర్ వచ్చి డాక్టర్ రాజాతో పేషెంటు అంటూ అడగలేక ఎలా అడగాలో తెలియక అక్కడే ఆగిపోయాడు. బాగున్నాడు, బీపీ నార్మల్ అయింది, వాపు కూడా కాస్త తగ్గింది, మాట్లాడుతున్నాడు కూడా. విశ్వం గారు చూసి ఏమన్నారు? పేషెంట్ బ్రతికాడు, ఇక వరీ లేదన్నారు. శేఖర్ చలనం లేకుండా అలానే కూర్చుండిపోయాడు. డాక్టర్ విశ్వం, హెడ్స్ ఆఫ్ టు యువర్ లక్, ఏదో ప్రేరణ నీ చేత పని చేయిస్తుంది. లేకపోతే బ్లీడింగ్ అయి చావవలసిన కేసు బ్రతికి బాగవుతున్నదంటే భయం చేత చేయవలసిన నీ ధర్మం చేయకపోయినా నీకు పేరు వస్తుందంటే ఈ సర్జరీ ఒక జూదం అన్నమాట అని అనుకుంటూ ఓపీలోకి వెళ్ళాడు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.